మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో చాలామంది టాటూస్ వేసుకుంటారు ఫ్యాషన్ కోసం. ఓకే. అసలు టాటూస్ వేసుకోవచ్చా? ఈ రోజు చూసుకున్నట్లయితే చాలామంది ఆ జబ్బల మీద, ఆ శరీరాల మీద, ఆడవారే కానీ మగవారే కానీ యవనస్తుల్లో పిల్లల్లో అందరూ టాటూ వేయటము చాలా సాధారణంగా కనబడతా ఉంది అన్ని విషయాలలో. అది స్టైల్ అయిపోయింది. అది బైబిల్ ప్రకారం వేసుకోవచ్చా వేసుకోకూడదా అని బ్రదర్ ప్రశ్న వేశారు. దానికి సమాధానం చూసుకున్నట్లయితే నీ శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా బైబిల్ ఒక్కని చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆలయం మీద దెయ్య బొమ్మలు, జంతువుల బొమ్మలు, అంతేకాకుండా ఆ మోటార్ బైకుల బొమ్మలు అవి ఇవి వేసుకోవటము నిషేధం. అంతేకాకుండా చాలామంది ఏసే దేవుడని, పదాజ్ఞలని, దేవుని వాక్యములు కూడా రాసుకుంటారు. అది చూసుకున్నట్లయితే అది ఒక సెక్షువల్ ఇమ్మొరాలిటీగా కనబడతా ఉంది. ఏంటి అంటే ఆ ఒంటి మీద వాక్యాలు రాసుకున్నంత మాత్రాన వాడు ఏదో పుణ్యాత్ముడుగానో లేకపోతే పాపాత్ముడుగానో ఉండడు. బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, నీ వాక్యం అనేది హృదయంలో దాచుకోమంది కానీ ఒంటి మీద వేసుకోమనలేదు. కాబట్టి ఇది ఒక మనం చూసినట్లయితే ఈ టాటూలు అనేది ఒక ఐగుప్తు నుంచి వచ్చిన ఆచారంగా మనకి కనబడతా ఉంది. ఎందుకంటే ఆ కాలంలో ఫరో మహారాజులు వీరందరూ టాటూలు వేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన ఇజ్రాయేలీలు వారు చెరలో ఉన్నప్పుడు, హెబ్రిల్గా ఉండి వారు ఐగుప్తు చెరగా ఉన్నప్పుడు వారి అన్య దేవత ఆచారములు మీరు చేయవద్దు అని ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి వారి అన్య దేవత ఆచరణ ఏంటి అంటే వారి ఒంటి మీద బొమ్మలు గీసుకోవటము చేసుకొని చూస్తూ ఉన్నాం. కాబట్టి అది మీరు చేయొద్దని నిషేధించబడింది పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలో దేవుడు నువ్వు ఎలా ఉన్నావో అలా కోరుకుంటున్నాడు. టాటూలు ఉన్నాయా? ఈరోజు లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ లేజర్తో టాటూ ఉందా లేదా అన్నట్టు పిగ్మెంట్ లెవెల్లో మొత్తము డిస్ట్రాయ్ చేయగలరు. పొడుచుకోనక్కర్లేదు, మీ శరీరాన్ని పాడు చేసుకోనక్కర్లేదు. కాబట్టి టాటూలు బైబిల్ ప్రకారము వేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అది దాని మీద వాక్యాలు రాసుకున్నా, సిలువ వేసుకున్నా, ఏమేసినా కానీ ఆ టాటూలు అనేవి అన్య దేవుళ్ళ, అన్య మతాల ఆచరణ. కాబట్టి మనము చేయకుండటమే శ్రేయస్కరము, మంచిది. థ్యాంక్ యూ.